నమస్తే, అహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈరోజు కార్న్ఫ్లేక్స్ చాట్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. దీనికోసం 2 కప్పుల కార్న్ఫ్లేక్స్ తీసుకున్నాను. ఇది చప్పటి కార్న్ఫ్లేక్స్, ఉప్పు కారం తీపి అలాగా ఏమి ఫ్లేవర్ లేనిది. ఇవి మనకి రెడీమేడ్గా చాలా కంపెనీస్వి మార్కెట్లో దొరుకుతున్నాయి, లేదా మనకి షాప్స్లో కార్న్ఫ్లేక్స్ దొరుకుతాయి కదా, అవి మనం నూనెలో డీప్ ఫ్రై చేసుకొని ఇలాగ చప్పగా పెట్టుకొని వాటిలో ఏమీ వేయకుండా ఈ చాట్కి వాడుకోవచ్చు. అలాంటి 2 కప్పులు ఒక మిక్సింగ్ వెసల్లోకి తీసుకున్నాను. ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరిగి వేసుకుంటున్నాను. నేను చూపించే కూరగాయల క్వాంటిటీలు మీరు ఎక్కువ తక్కువ మీ ఇష్ట ప్రకారం వాడుకోవచ్చు. ఇప్పుడు మామిడికాయ సీజన్ కాబట్టి ఒక పుల్ల మామిడికాయ సన్నగా తరిగి తొక్కతో సహా సన్నగా తరిగి దీంట్లో వేసుకుంటున్నాను. మీరు తురుము కూడా వేసుకోవచ్చు. కూరగాయ ముక్కలు పంటి కింద అక్కడక్కడ తగులుతుండే చాట్లో బాగుంటాయని చెప్పి నేను ముక్కలుగా తరిగి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలు, ఇది కూడా మీరు కావాలంటే క్యారెట్ తురుము వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర తరుగు, కొద్దిగా పుదీనా తరుగు, వీటికి లెక్కేం లేదు, కొంచెం ఎక్కువ తక్కువ మీ ఇష్ట ప్రకారం వేసుకోవచ్చు. ఒక పావు టీ స్పూన్ ఉప్పు, దోరగా వేయించిన జీలకర్రని పొడి చేసుకున్నది పావు టీ స్పూన్, దోరగా వేయించుకున్న ధనియాలని పొడి చేసుకున్నది పావు టీ స్పూన్, ధనియాల పొడి పావు టీ స్పూన్, పావు టీ స్పూన్ చాట్ మసాలా, పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్. మనం బ్లాక్ సాల్ట్ వాడాము, ఉప్పు వాడాము, చాట్ మసాలా వాడాము, 3 ఉప్పు పదార్థాలు వాడాం కదా, అవి కాస్త చూసుకుని వేసుకోండి, లేదంటే చాట్ అంతా ఉప్పగా అయిపోతుంది. అర టీ స్పూన్ కారం, కారానికి ఇంకా వేరేది ఏమీ వాడలేదు కాబట్టి ఎక్కువ తక్కువ మీ ఇష్ట ప్రకారం వాడుకోవచ్చు. ఒక చిన్న టొమాటోని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇది చివర్లో వేస్తున్నాను, ముందే వేసేసుకుంటే కార్న్ఫ్లేక్స్ వెంటనే మెత్తగా అయిపోతాయి, అందుకని చివరగా వేసుకోండి టొమాటో అనేది. 1 టీ స్పూన్ నూనె, మనకి ఆ పొడులన్నీ వేసినవి కార్న్ఫ్లేక్స్ నుంచి విడిపోకుండా కొంచెం కంబైన్ చేయడానికి కొద్దిగా నూనె వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం ఉండదు. అంతా కలుపుకొని వడ్డించేయటమే. ఎప్పుడైతే మనం తింటామో కరెక్ట్గా తినే ముందు ఇది చేసుకోవాలి, లేదంటే కార్న్ఫ్లేక్స్ అలా తడి తగలగానే మెత్తగా అయిపోతుంది. అంతేకాకుండా మామిడికాయ మీకు అందుబాటులో లేకపోతే కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు, అది కూడా చివర్లో వేసుకోండి.